అరే పిల్లగానికి మొక్కున్నది 2 రోజులు సెలవు పెట్టమంటే కుదరదంటవేంది? ఏం చేయాలో వదినా, ఒక్క రోజులో పోయొచ్చేది కాదాయే. 2-3 రోజులంటే పోరలకు బడిపోతట్టున్నది. చాలా రోజుల సంద అనుకుంటున్నాం అడిగి పోయి రావాలని. ఈ పనులే సరిపోతుండే, ఎప్పటికి కుదురుతుందో. ఇగో గిట్లనే అనుకొని ఎదురు చూస్తుంటారు. రేపు మాపు అనుకుంటా జరుపుతుంటారు. అసొంటోళ్ళందరికీ ఇప్పుడు మంచిగా టైం దొరికిందబ్బా. గేట్లు తెరవంగానే ఉరుకుడే ఉరుకుడు. తిరుపతి కొండ భక్తులతో నిండింది. మరి క్యూ లైన్లు మొత్తం ఒడవంగా బయట ఇంకో 4 కిలోమీటర్ల లైన్లు కట్టిండ్రంటే చూడుండ్రిగా. ఫ్రీ దర్శనానికి 2 రోజులు పడుతుందట. టైం స్లాట్ టోకెన్ ఉంటే 7 గంటలు, 300 టికెట్ మీద పోతే 5 గంటలు. నిన్నటికెళ్ళి వరుస పెట్టి 3 రోజులు సెలవులుండే వరకు ఎక్కడెక్కడికెళ్ళో శీతం వచ్చిండ్రు. అమ్మో గిన్ని గంటలు మేమేడ నిలబడతాం అనుకునేటోళ్ళు శ్రీవాణి టికెట్లకు లైన్లు కట్టిండ్రు. ఒక్క టికెట్ 10,500. ఎంకన్న స్వామిని దగ్గరికెళ్ళి దర్శనం చేసుకునే విఐపి టికెట్ అన్నట్టు జప్పునైపోతుంది. రోజుకు 800 టికెట్లు ఇచ్చేదుంటే 2000 మందికి మీదనే వచ్చే వరకు నూకేసుకునుడయింది. అర్ధమరాత్రికెళ్ళి లైన్లు కట్టినా మాకు టికెట్ దొరకలేదని భక్తులంతా లొల్లి చేస్తే బుద్రకిచ్చి వెనకకు పంపిండ్రు. ఇక శ్రీశైలం మల్లన్న గుడికాడ గిట్లనే ఉన్నది. ఇటు శ్రావణ మాసం, అటు సెలవులు, మళ్ళా ప్రాజెక్టు గేట్లు కూడా తెరిచిరి. ఇగేముంది, బస్సులు బండ్లు కట్టుకొని శ్రీశైలం తొవ్వదొక్కుతున్నారు. డ్యామ్ కాడ కృష్ణమ్మ దుంకులాట చూసి చిన్న మురుషుడు కాదు. ఇక పాతాల గంగల తానం చేసి మల్లన్న దర్శనానికి బయలుతున్నారు. భక్తులు పెరిగే వరకు స్పర్శ దర్శనాలు రద్దు చేసిండ్రు. మన తానేమన్నా తక్కువనా? యాదాద్రి నరసన్న గుడికాడ జాతర సాగుతుంది. ఏములాడ రాజన్న, వరంగల్ భద్రకాలమ్మ, ఆడ ఈడ అని ఏం లేదు. పెద్ద గుళ్ళ కాడ ఎటు చూడు భక్తులే.